చాలామంది అంటారు అతను నాన్ వెజిటేరియన్, నేను జీవితాంతం వెజిటేరియన్, నాకు ఎట్లా వచ్చింది హార్ట్ అటాక్, ఆయనకి రాలేదు అనుకుంటారు. హార్ట్ అటాక్ అయితే ఏమిటి, గుండె జబ్బులు అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజెస్ అనమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి అన్నమాట. ముఖ్యమైన ఫ్యాక్టర్ దాంట్లో కొన్ని మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్లో ఏంటంటే జెనెటిక్స్. కొందరికి జెనెటిక్గా ఈ గుండె జబ్బులు వచ్చే టెండెన్సీ ఉంటుంది. కరెక్ట్. వాళ్ళ పేరెంట్స్లో ఎవరికి కానీ, వాళ్ళ మేనమామల్లో కానీ, మేనత్తలో కానీ, బ్రదర్స్లోని, కజిన్స్లో కానీ 50 years 40 years చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చుంటే వీళ్ళకి కూడా చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇండియన్ రేస్లో అమెరికన్స్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్స్లో 10 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి. జపనీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్స్కి 40 times ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి. Oh my God. An Indian has a 40 times higher risk of getting a heart disease than a Japanese. So genetic being Indian is a risk factor. Endukani sir? What is the reason? Our genes. There's something to do with our genes. Right. So somebody who's got a family relative who had a heart attack at a young age, he's at a higher risk of heart attack. Alage being a males lo koncham ekkuva risk ఉంటుంది. ఫీమేల్స్ వాళ్ళకి మంత్లీ సైకిల్స్ జరుగుతున్నంత వరకు వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. వన్స్ ఫీమేల్స్ మెనోపాజ్ అటైన్ చేసిన తర్వాత వాళ్ళ రిస్క్ ఆల్మోస్ట్ బికమ్స్ ఈక్వల్ టు మేల్. సో బీయింగ్ ఎ మేల్ హ్యావింగ్ ఒక రిలేటివ్ హార్ట్ అటాక్, చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చిన రిలేటివ్ ఉంటే ఇండియన్ అయితే ఆటోమేటిక్గా యువర్ రిస్క్ ఇస్ హయ్యర్. సో జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి, ఏజ్ ఒకటి. మన వయసు పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. So age and genetics we cannot change. We cannot change our parents. Correct. We cannot change our genes. So that risk factor will be there. We have non-modifiable risk factor. Modifiable risk factor is what we do to our body. So the diet you eat. Non-veg, veg అనేది కాదు. What is the composition of the diet? ఒక డెకేడ్ క్రితం మనం ఏమనుకునే వాళ్ళం, కేవలం ఫ్యాట్స్ ఎక్కువ తింటేనే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఉంటుంది, అందుకని ఫ్యాట్స్ ఎక్కువ తినకండి, కార్బోహైడ్రేట్స్ తినండి అని అనేవాళ్ళు. ఇప్పుడు మన అండర్స్టాండింగ్ హెస్ ఇంప్రూవ్డ్. ఇప్పుడు మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ అని మనకు తెలిసింది. అంటే more than 40% ఆఫ్ అవర్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ద్వారా వస్తాయి. మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకని బ్యాలెన్స్ డైట్ should have carbohydrates not exceeding 40%. అంటే 40% మన క్యాలరీ ఒక 2000 calories కావాలనుకోండి, ఓన్లీ 800 calories కార్బోహైడ్రేట్స్ రూపంలో రావాలి పర్ డే. మిగతాది ప్రోటీన్స్, హై ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్లో కూడాను వెజిటబుల్ బేస్డ్ ప్రోటీన్స్ ఆర్ బెటర్ దెన్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్. రైట్. సో a diet which is rich in plant based products, it is proven to be beneficial for heart. సో వెజిటేరియన్స్ ఆ రకంగా బీయింగ్ ఎ వెజిటేరియన్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ హార్ట్ దెన్ బీయింగ్ ఎ నాన్ వెజిటేరియన్. రైట్. సో బట్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, నేను వెజిటేరియన్ కాబట్టి నేను 1 kilo అన్నం తింటాను అంటే కుదరదు. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, కూరగాయలు ఎక్కువ తినాలి, గ్రీన్స్ ఎక్కువ తినాలి, మాంసకృతులు ఎక్కువగా తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ రిఫైన్డ్ షుగర్స్ తగ్గించాలి. సో కాంపోజిషన్ ఆఫ్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనే దానికంటే ఒక బ్యాలెన్స్ డైట్, కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్గా, కొంచెం ఫ్యాట్స్ తిన్నా పర్వాలేదు కానీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకుంటే, ఒక మెడిటరేనియన్ డైట్ అని ఒకటి ఉంటుంది. అంటే మెడిటరేనియన్ దేశాల్లో వాళ్ళు తీసుకునే డైట్ అన్నమాట. ప్రపంచంలో ఉన్న డైట్స్ అన్నిటిలోకి మోస్ట్ హెల్తీ డైట్ మెడిటరేనియన్ డైట్ అని తీర్మానించారు సైంటిస్టులు. సో మెడిటరేనియన్ డైట్లో ఏమిటి స్పెషాలిటీ? నథింగ్ మచ్. ఇట్ ఈస్ క్వైట్ సిమిలర్ టు ఇండియన్ డైట్. లాట్ ఆఫ్ నట్స్, లెగ్యూమ్స్ అంటే పప్పు దినుసులు, డైట్ రిచ్ ఇన్ లెగ్యూమ్స్, లీన్ ఫిష్ ఉండొచ్చు, డైరీ, మిల్క్ ప్రోడక్ట్స్. సో మెయిన్గా ఇటువంటి ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉండే డైట్ ఉంటే అది చాలా హెల్ప్ఫుల్ అనేసి, గుండె జబ్బుల నివారణలో అది చాలా హెల్ప్ఫుల్ అనేసి నిర్ధారించారు అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో బ్లూ జోన్స్ అని ఐడెంటిఫై చేశారు. ఓకే. బ్లూ జోన్స్ ఎక్కడున్నాయంటే ఇప్పుడు జపాన్లో ఒకినావా ప్రాంతంలో బ్లూ జోన్ ఒకటి ఉంది.
కాలిఫోర్నియాలో లోమలిండా అనే ప్రాంతంలో ఒక చోట బ్లూ జోన్ ఉంది. ఇటలీలో సార్డీనియా అనే ప్రాంతంలో బ్లూ జోన్ ఉంది. ఈ బ్లూ జోన్స్లో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి, యు సీ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ మోర్ దెన్ 100 years old. సో ఈ బ్లూ జోన్స్లో లాంజివిటీ, లైఫ్ స్పాన్ అనేది అన్నిటికంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అన్నమాట బ్లూ జోన్స్. ఈ బ్లూ జోన్స్ని కంపేర్ చేశారు, దే హెవ్ స్టడీడ్ ఏమిటి బ్లూ జోన్స్లో ఉన్న వాట్ ఈస్ యునీక్ అబౌట్ పీపుల్ ఇన్ ద బ్లూ జోన్స్ దట్ దే ఆర్ లివింగ్ సో లాంగ్ అనేది స్టడీ చేస్తే ఒక వెన్ డయాగ్రామ్ ఉంటారు అన్నమాట. అది చూస్తే కామన్గా ఉండేది ఏంటంటే ప్లాంట్ బేస్డ్ డైట్, కంటిన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ. వీళ్ళు సెడెంటరీగా కూర్చోరు, కంటిన్యూస్గా రోజంతా ఏదో ఒక యాక్టివిటీ, గార్డెనింగ్, కుకింగ్, వాకింగ్, cycling, swimming. So people are continuously doing some activity except when they are sleeping. Right. Meaningful and fruitful social relationships. They have nice social relationships. సో ఈ 80 years old 90 years old కూడాను సాయంత్రం కూడా ఒక చోట కలవడం, కలిసి కబుర్లు చెప్పుకోవడము, హ్యావింగ్ మీనింగ్ఫుల్ సోషల్ ఇంటరాక్షన్. సో దట్ రిలీవ్ స్ట్రెస్. సో దే డోంట్ లీడ్ అ స్ట్రెస్ఫుల్ లైఫ్, దే లీడ్ వెరీ రిలాక్స్డ్ అండ్ కంటెంటెడ్ అండ్ పీస్ఫుల్ లైఫ్స్. ప్లాంట్ బేస్డ్ డైట్, no alcohol consumption, no smoking, and a very healthy diet. Right. So these are the common factors which are contributing to increased lifespan and murder. So basically increased lifespan is because of reduced cancer and reduced heart disease. ఇవి రెండే మేజర్ కిల్లర్స్. మానవుల జీవన పరిమాణాన్ని తగ్గించి రెండు మెయిన్ జబ్బులు ఏంటి, గుండె జబ్బులు, క్యాన్సర్ సంబంధించిన జబ్బులు, రెండింటిని తగ్గించడానికి ఈ ప్లాంట్ బేస్డ్ డైట్ అనేది, good physical activity, meaningful social relationships, good families, good family structure, and physical activity. These are important. మీరు ఇంత ఫిట్గా ఉందని మీరేం చేస్తారు సార్? నేను I try to practice what I preach. I try to eat a good healthy diet and try to minimize the stress. Our job is a stressful job. అబ్సల్యూట్లీ. అందులో ఇవాళ రేపట్లో చాలా కష్టమైపోయింది. పేషెంట్ మనం ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేసినా పేషెంట్స్ నుంచి ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళని సాటిస్ఫై చేయడమే చాలా కష్టంగా ఉంది, టు బి ఫ్రాంక్. సో అందుకని వాట్ ఐ ట్రై టు డూ ఇస్ ఐ ట్రై నాట్ టు టేక్ మై స్ట్రెస్ హోమ్. సో ఐ ట్రై టు అన్వైండ్ అండ్ ఐ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ అండ్ ఐ కల్టివేట్ ఎ గుడ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ whom we meet regularly. Once in 6 months we go and do something like, we climb some mountain or do some expedition or something like that. So these are different things that we do. సోషల్ మీడియాలో ఆయిల్ అనే సబ్జెక్ట్ మీద చాలా పనికొచ్చేవి కొన్ని, పనికిరాని కొండంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకానొకప్పుడు గానుగు నూనెలు అవి వాడేవాళ్ళం, తర్వాత అది ఫిల్టర్ అవ్వలేదు, అలా వాడేస్తున్నాం, దానివల్ల హెల్త్ ప్రాబ్లం అన్నారు. మొత్తం ప్యూరిఫై అయిన ఆయిలే వాడాలన్నారు, అవచ్చాయి. ఇప్పుడు ఇవి వాడుతుంటే మళ్ళీ ఇది వాడడం కరెక్ట్ కాదు, మళ్ళీ గో బ్యాక్ టు రూట్స్ అంటున్నారు. ఈ సైకిల్ని ఎలా చూస్తారు సార్? యాక్చువల్లీ మీరు ఎలా చూస్తారు? అది ఇప్పుడు లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండి, కొందరు మెడికల్ ఎక్స్పర్ట్స్, కొందరు సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ప్రతి వాళ్ళు ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన పరిజ్ఞానాన్ని జనాల మీద ఇది బాగుంది, వాట్సాప్ యూనివర్సిటీ పరిజ్ఞానాన్ని. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఫ్యాట్. ఒక టైంలో మేము చెప్పాము ఫ్యాట్ ఈజ్ నాట్ గుడ్ అని. ఇప్పుడు మనం చెప్తాం వీ హ్యావ్ మోడరేటెడ్ దట్ ఒపీనియన్. వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఫ్యాట్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్, బట్ దెర్ ఆర్ సమ్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్, కొన్ని రకాల ఫ్యాట్స్ విచ్ గివ్ గుడ్ సంథింగ్ లైక్ polyunsaturated fatty acids, monounsaturated fatty acids, omega-3 fatty acids ani. These are helpful for the body. These protect the heart and also protect the body. So there are some fats which are good for this. వీటిని మోడరేషన్లో తీసుకుంటే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రిఫైన్డ్ ఆయిల్స్ హ్యావ్ లాట్ ఆఫ్ అడిటివ్స్ అండ్ కెమికల్స్ టు కీప్ దర్ షెల్ఫ్ లైఫ్. దే ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్డ్ ఆయిల్స్, దే హ్యావ్ అడిటివ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ది body in general. So naturally occurring oils are much better. Oils that are coming from like olive oil is better than say refined oil. Some oils are better, like coconut oil in limited quantity is good. ఇప్పుడు నెయ్యి కూడా చెప్తున్నారు కదా, యు కెన్ ఈట్ నెయ్యి. Ghee in a limited quantity is good because it gives you some good fatty acids.
ఆలివ్ ఆయిల్ ఇస్ గుడ్. సో దెర్ ఆర్ సమ్ ఆయిల్ మనకి ఈ ఆల్మండ్స్, బాదము, వాల్నట్స్ ఇవి కన్జ్యూమ్ చేయడం ద్వారా కూడా కొన్ని గుడ్ ఫ్యాట్స్ మన బాడీలోకి వస్తుంటాయి. దోస్ ఆర్ ఆల్సో బెనిఫిషియల్ ఫర్ ద హార్ట్. సో వాట్ వీ నీడ్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దట్ instead of sticking to one particular oil, we should try to get our fats from different sources and try to get good fats. There's plenty of literature available in the social media, but better is to consult an expert. A trained nutritionist will be able to tell you what is good for an individual. కానీ ఇప్పుడు మీరు చెప్తే నాకు అర్థమైంది ఏంటంటే అతి సర్వత్రా వర్జయత్. అన్ని తలో కొంచెం తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఏది అతి చేసినా కూడా. సో మోడరేషన్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హెల్త్. ఇప్పటివరకు మాట్లాడుకున్న హార్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ ఒక ఎత్తు, ఇంపెల్లా ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్ ట్రీట్మెంట్స్. సో ఎగ్జాక్ట్లీ ఇంపెల్లా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ ఇది స్టార్ట్ అయింది, ఇక్కడ మన ఇండియాలో ఎలా వర్క్ చేస్తుంది ఎగ్జాక్ట్గా అంటే ఏం చెప్తారు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గురించి చెప్పుకున్నాం కదండి. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ we fix problems in the heart without opening the heart. Angioplasty, stents వేయటము, ఈ హార్ట్ వాల్వ్స్ రీప్లేస్ చేయటము, దీస్ ఆర్ ఆల్ విత్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రేంజ్లో వచ్చిన టాపిక్స్. అయితే కొందరికి ఏంటంటే సమ్ పేషెంట్స్ ఆర్ వెరీ సిక్. ఇందాక మీరు చెప్పారు కదా 70 years old ఎవరికో స్టెంట్స్ వేయలేము అన్నారు కదా. ఏ కారణం చేత వేయలేమని మనం ఆలోచించాలి. కొన్ని కారణాలు ఏంటంటే కొందరి హార్ట్ పంపింగ్ బాగా వీక్గా ఉంటుంది, ఏ ప్రొసీజర్ తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. కొందరు షాక్లో ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చి షాక్లో ఉంటారు. షాక్లో అంటే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా 120/80 ఉండాల్సిన బ్లడ్ ప్రెషర్ 70-80 millimeters బ్లడ్ ప్రెషర్ ఉంటాము, దాన్ని షాక్ అంటారు. ఇటువంటి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా సరే ఆ బ్లాక్స్ని యాంజియోప్లాస్టీ ద్వారా ట్రీట్మెంట్ చేయాలి, కానీ ఆ ట్రీట్మెంట్ వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకున్న హార్ట్ కండిషన్, హార్ట్ పంపింగ్ వీక్గా ఉండటం వల్ల, హార్ట్ బ్లడ్ ప్రెషర్ నిలదొక్కుకోకపోవడం వల్ల, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇంటర్వెన్షన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో లేదా ఈ షాక్ కార్డియోజెనిక్ షాక్ అంటాం అనమాట. హార్ట్ అటాక్ వల్ల హార్ట్ వీక్ అవటం వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా లోగా ఉంటే దాన్ని కార్డియోజెనిక్ షాక్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మన హార్ట్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, హార్ట్కి రెస్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ హార్ట్కి సపోర్ట్, హార్ట్కి రెస్ట్ ఇచ్చే సాధనాన్ని మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అంటారు. అంటే ఒక మెషిన్ ద్వారా ఈ హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్కి సపోర్ట్ ఇవ్వడం అన్నమాట. ఈ మెకానికల్ సపోర్ట్ ఇచ్చే డివైజెస్లో ప్రప్రథమైన డివైస్, టాప్ మోస్ట్ డివైస్ అంటే ఇంపెల్లా. ఇంపెల్లా అనేది ఇస్ యాక్చువల్లీ మైక్రో పంప్ అన్నమాట. ఒక చిన్న క్యాథెటర్, ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, ఆ ట్యూబ్లో ఒక పంప్ ఉంటుంది అన్నమాట. సో ఆ ట్యూబ్ని మేము ఈ తొడ దగ్గర నరం ద్వారా, తొడ దగ్గర ధమనం ద్వారా డైరెక్ట్గా హార్ట్ లోపల పెడతాం. హార్ట్ లోపల పెడితే ఆ పంపు హార్ట్లోని బ్లడ్ని సక్ చేసి అయోర్టా, మూల మహాధమనంలోకి త్రో చేస్తుంది అన్నమాట. సో హార్ట్ పంప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంపెల్లా అనేది హార్ట్ నుంచి బ్లడ్ని సక్ చేసి డైరెక్ట్గా సర్క్యులేషన్కి పంపిస్తుంది అన్నమాట. సో ఇది మేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. హార్ట్ చేసే పని ఇది చాలా వరకు తగ్గించేసి ఇది వర్క్ చేస్తుంది. సో హార్ట్కి కొంచెం హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది. యు ఆర్ అన్లోడింగ్ ద హార్ట్ ప్లస్ యు ఆర్ మెయింటైనింగ్ ద సర్క్యులేషన్. సో ఈ పరిస్థితుల్లో ఈ కార్డియోజెనిక్ షాక్ అనే పరిస్థితి రావడం వల్ల కానీ, హార్ట్ పంపింగ్ వీక్గా ఉండి స్టెంటింగ్ ప్రాసెస్ కానీ, యాంజియోప్లాస్టీ ప్రాసెస్ కానీ తట్టుకోలేని పరిస్థితి ఉన్న పేషెంట్స్కి ఇంపెల్లా వేస్తే వాళ్ళు స్టెబిలైజ్ అవుతారు. ఆ ఇంపెల్లా బ్యాకప్ తోటి మేము ఇంటర్వెన్షన్ని చేస్తాం అన్నమాట. ఇంటర్వెన్షన్ చేసిన తర్వాత, వన్స్ ఈ యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేసిన తర్వాత, లేదా వాల్వ్ రిప్లేస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా హార్ట్ మీద ఒత్తిడి తగ్గుతుంది, హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అవ్వగానే ఇంపెల్లాని విత్డ్రా చేస్తాం అన్నమాట. విత్డ్రా చేస్తారా? yes, లోపల ఉండదు అది. it's a temporary device. Is it? Yes. So it will get temporary backup to the heart to support the heart and the blood circulation while we are giving some time for the heart to recover. రిఫార్మ్స్ అండి మెడికల్ టెక్నాలజీలో. ఇది ఇంపెల్లా అనేది యూజువల్గా జస్ట్ ఫర్ ద ప్రొసీజర్ పీరియడ్ కానీ, లేకపోతే ఒక 2 to 3 days, కొన్ని సందర్భాల్లో 5 to 6 days వరకు వాళ్ళ పెట్టి
ఈ వన్స్ ద హార్ట్ న్యాచురల్గా రికవర్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇంపెల్లాన్ని విత్డ్రా చేస్తాం అనమాట. ఎక్కడి నుంచి అయితే పంపించారో అక్కడి నుంచి తీసేస్తారా మళ్ళీ? సో దెన్ ద హార్ట్ విల్ ఫంక్షన్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. ఇది గ్రాడ్యువల్గా విత్డ్రా చేస్తాం అనమాట. ఫస్ట్ ఇనిషియల్గా 70% ఉండిన తర్వాత 50% రెడ్యూస్ చేస్తాం ఫ్లోస్, తర్వాత 25% ఫ్లోస్ రెడ్యూస్ చేస్తాము. వన్స్ ది హార్ట్ పంపింగ్ టేక్స్ ఓవర్ విల్ విత్డ్రా ద ఇంపెల్లా అనమాట. సో ఇంపెల్లా అనేది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. దాని ద్వారా మనం అసిస్టెడ్ యాంజియోప్లాస్టీ అంటాం. అసిస్టెడ్ అంటే ఈ సర్క్యులేటరీ సపోర్ట్ అసిస్టెన్స్ ఇచ్చి ప్రొసీజర్ చేస్తాం, దానికి ఉపయోగపడతాం. కొన్ని సందర్భాల్లో కార్డియోజెనిక్ షాక్ అనేది అయితే చెప్పాను, హార్ట్ పంపింగ్ బాగా వీక్ అయ్యి హార్ట్ పంప్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సర్క్యులేషన్ స్టెబిలైజ్ చేయడానికి ఇంపెల్లాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ యూనిక్ అబౌట్ ద డివైస్. అంటే ఒకసారి ఇంపెల్లా ఆ ప్రొసీజర్ జరిగిన తర్వాత జనరల్గా తీసుకోవాల్సిన కేర్ ఎలా ఉంటుంది సార్? అంటే ఈ ప్రొసీజర్ ఇంపెల్లా అనేది ఆబ్వియస్లీ హాస్పిటల్లో చేస్తాం మేము. ఇంపెల్లా ఉన్నంత వరకు పేషెంట్ హాస్పిటల్లోనే ఉంటాడు, ఐసీయూలో ఉంటాడు. వన్స్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత, ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత, హార్ట్ నిలదొక్కుని హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంపెల్లా విత్డ్రా చేస్తాం. విత్డ్రా చేసిన తర్వాత పేషెంట్ విల్ బి అంబులేటింగ్, అంటే పేషెంట్ నడుస్తూ తన కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మేము డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయనకున్న జబ్బును బట్టి, ఆయన హార్ట్ పంపింగ్ ఎంత వీక్గా ఉంది, ఆయన జబ్బు ఎలా ఉంది, దాన్ని బట్టి కొన్ని మందులు, కొన్ని ప్రికాషన్స్ చెప్తాము. పీరియాడిక్గా కొన్ని చెకప్ అది పేషెంట్ రావాల్సి ఉంటుంది. బట్ దట్ లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ స్ట్రాటజీ అనమాట. లాంగ్ టర్మ్ హెల్త్ కోసం మేము కొన్ని మందులు రాస్తాము, కొందరికి పీరియాడిక్గా కొన్ని చెకప్స్ చేస్తాము, కొందరికి రిపీటెడ్గా మళ్ళీ ప్రొసీజర్స్ కూడా అవసరం పడవచ్చు. ఎన్నాళ్ళైంది సార్ మన ఇండియాలో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి? దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. మన అందుబాటులో ఉంది, మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం.